మీకు తెలుసా, రాజ్యాంగంలోని 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానులే. మన భారత రాజ్యాంగంలోని ఈ 14వ నిబంధన మనకు ఎంతటి గొప్ప హక్కునిచ్చిందో తెలుసా? చట్టం ముందు అందరూ సమానులే అనే మాటను మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ దీని అసలు అర్థమేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు చట్టం దృష్టిలో ఒక్కటే. ఒక సామాన్య రైతు నుండి మొదలుకుని దేశంలో ఎంతో పెద్ద పదవుల్లో ఉన్నవారి వరకు అందరికీ ఒకే రకమైన న్యాయ సూత్రాలు వర్తిస్తాయి. కులం కాని, మతం కాని, లింగం కాని, పుట్టిన ప్రాంతం కాని, లేదా డబ్బు, హోదా లాంటివి ఏవీ కూడా చట్టం ముందు ఎవరికీ ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వవు. ఎవరైనా తప్పు చేసినప్పుడు చట్టం అందరినీ ఒకేలా శిక్షిస్తుంది. అలాగే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు చట్టం అందరినీ ఒకేలా రక్షిస్తుంది. దీనినే మనం చట్టం ముందు సమానత్వమని పిలుస్తాం. మన రాజ్యాంగం మనకు కల్పించిన ఈ హక్కు వల్లనే మన ప్రజాస్వామ్యం ఎంతో బలంగా ఉంది. ఒక వ్యక్తి తనకున్న అధికారాన్ని వాడుకుని చట్టం నుండి తప్పించుకోవాలని చూసినా అది సాధ్యం కాదని ఈ నిబంధన స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం కూడా ఎవరి పట్ల వివక్ష చూపకూడదని మన చట్టాలు చెబుతున్నాయి. మనకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదా మన హక్కులకు భంగం కలిగినప్పుడు మనం ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఎందుకంటే అక్కడ న్యాయం అందరికీ సమానంగా దొరుకుతుంది. ఈ సమానత్వపు హక్కు మన గౌరవాన్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ నిబంధన గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ఈ అస్త్రం ద్వారా మనం అన్యాయాన్ని ఎదిరించవచ్చు. మన దేశ పురోగతికి, శాంతికి ఈ సమానత్వం ఎంతో కీలకం. మనమందరం ఒకే దేశ బిడ్డలమని, చట్టం ముందు మనమంతా సమానమని గుర్తించి నడుచుకోవాలి.